హాయ్ హలో అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆబిద్ మొహా అఫీషియల్. హాయ్ అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆబిద్ మొహా అఫీషియల్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి మనం ఈరోజు ఎక్కడికి వచ్చామండి? పుంగనూరు జాతర అంటండి. జాతర చూద్దామని వచ్చినాం, మీకు కూడా చూపిద్దామని వచ్చినాం. అవునండి, మనమైతే ఈరోజు పుంగనూరుకి అయితే జాతరకి అయితే రావడం జరిగింది. ఈరోజు ఫుల్ క్రౌడ్ ఉందంట పుంగనూరులో. అయితే మనం మొత్తం వీడియో అయితే షూట్ చేస్తాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ అందరూ మనకు సపోర్ట్ చేస్తారని మేమైతే ఆశిస్తున్నాం. ఆల్రెడీ మన ఛానల్ అయితే దొబ్బింది కదా, ఆ ఛానల్ ఇప్పుడు మనకు లేదు. ఎలాగో ఆ ఛానల్ని మించి ఇంకా ఈ ఛానల్ ఇంకా ఎక్కువ వెళ్ళాలని మేమైతే ఆశిస్తున్నాము. సో మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్లో అయితే పెట్టండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వాయిస్ మేము బాగా రగలేదు. సో ఇక్కడ చూడండి, మనమైతే పుంగనూరుకి అయితే వచ్చాము. పుంగనూరులో మనమైతే మన సబ్స్క్రైబర్ అండి, చాలా మనకు ఇంపార్టెంట్ పర్సన్ ఈయనైతే. ఎందుకంటే మనకు తెలుగులో కామెంట్స్ పెడతారు, చూసే ఉంటారు మీరు, సయ్యద్ మస్తాన్ గారు అనేసి. సో ఈయనేనండి. వీళ్ళ పిల్లలైతే ఇద్దరు మనకైతే మీట్ అవ్వడానికి ముందుగానే వచ్చి వాళ్ళు మనకు ఒక 8 కిలోమీటర్స్ ముందే వచ్చి వాళ్ళు మనకైతే రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఆయన మన ఛానల్ గురించి ఒక 4 మాటలు అయితే ఇప్పుడు చెప్తారు, మీరు వినండి. అలాగే మీరు సపోర్ట్ చేస్తారని మేమైతే చాలా ఆశిస్తున్నామండి. ఈ ఉద్యమం అయితే ఆగదండి, మన ఛానల్ అయితే ఇంకా ముందుకు సాగాలి అనేసి మనం చాలా అయితే పోరాటం చేస్తున్నాము. మన ఉద్యమంలో ఎంతమంది మనకు అయితే ఇప్పుడు సపోర్ట్ చేస్తారో నాకైతే కామెంట్స్లో తెలపండి. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ మస్తాన్ అలీ. మోసిన్ అలీ గారి వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాము, కానీ వారి ఛానల్ ఈ మధ్య హ్యాక్ అవ్వడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పుడు వారు కొత్త ఛానల్ ఓపెన్ చేసినారు, ఆబిద్ మొహా అని. దాన్ని మనం అందరం కలిసి సపోర్ట్ చేసి వాళ్ళని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని, వాళ్ళు ఇలాగే వీడియోస్ చేయాలని, ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆబిద్ మొహా అఫీషియల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మోసిన్ అఫీషియల్ ఛానల్ని అయితే ఎలాగైతే మనమందరూ సపోర్ట్ చేశామో అలాగే ఈ ఆబిద్ మొహా ఛానల్ని కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మస్తాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఇంత ఆలోచించి మీరు అసలు మనకు 8 కిలోమీటర్స్ ముందే వచ్చి వీళ్ళు వచ్చి పికప్ చేసుకున్నారు. మనం జాతరకి అయితే వచ్చామండి. మనకంటే ఎక్కువగా సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఉన్నారు, మనకు తెలియదు. కానీ వాళ్ళ వరకు ఈ వీడియోస్ చేరాలి అంటే మీరందరూ సపోర్ట్ చేస్తేనే చేరుతాయండి మనకు. మీరేమంటారు? అవును, నిజమే. మమ్మల్ని సపోర్ట్ మీరు చేయాలనుకుంటే ఇది షేర్ చేయాలా మీరు వీడియోస్ అని కోరుకుంటా ఉన్నాం. లైక్ చేయాలా, షేర్ చేయాలా? ఖచ్చితంగా వీడియో చూసి లైక్ చేస్తే, లైక్ చేయడం వల్ల అందరికీ ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్. మర్చిపోకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సో మనకు రీచ్ అయితే బాగా రావాలి అంటే మీరందరూ మనకైతే షేర్, లైక్, అలాగే మనకు కామెంట్స్ అండి ఖచ్చితంగా అయితే పెట్టండి. మీరు వీడియో ఓపెన్ చేసి వీడియో లెంత్ తక్కువ చూసినా పర్లేదు, కానీ షేర్, కామెంట్, లైక్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి. యూట్యూబ్ అయితే మనకు రీచ్ బాగా ఇస్తుందండి. ఇంకా మనకు ఛానల్ అయితే గ్రో కావాలంటే మీ అందరు సపోర్ట్ ఖచ్చితంగా అయితే మనకు చాలా. థ్యాంక్ యూ అండి మస్తాన్ గారు. ఇంకా వాళ్ళ 2 పిల్లలు ఉన్నారు చూడండి. థ్యాంక్ యూ నాన్న. హలో అండి, వచ్చేసామండి. ఇప్పుడు ఫైనల్గా మనం జాతరలో అయితే రీచ్ అయిపోయామన్నమాట. పుంగనూరు జాతర. ఈ అబ్బాయి చూడండి ఒక బిల్డప్ పూలు కొట్టుకుంటున్నాడు. హాయిరా బాబు అంటే బిల్డప్ ఇస్తున్నాడు నాకైతే. మేమైతే గోకుల్ సర్కిల్ దాటిన తర్వాత ఒకే లైన్ అండి మనం జాతరకు వెళ్ళడానికి. సో చాలా అంటే చాలా క్రౌడ్గా ఉందండి. ఏ ఊరు నుంచి వచ్చినారో కానీ చాలామంది, సుమారుగా అంటే ఒక 100 ప్రాంతాల వరకు ఇక్కడేనంటారండి జాతర జరిగేది. సొగుటూరు గంగమ్మ అనేసి ఆ తల్లి దగ్గర అయితే ఇక్కడైతే జాతర అయితే జరుగుతుంది. చాలామంది చాలా దూరం నుంచి వచ్చినారు. సో పబ్లిక్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్గా ఉండారండి. ఇంకా షాప్స్ అంటారా, చాలా మంచి షాప్స్ వచ్చాయండి. ఇది ఉంది అది లేదు అని ఏం లేదు, ప్రతి వస్తువు ఉందండి అక్కడైతే. మీకు బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, జ్యువెలరీస్ కానివ్వండి, హోమ్ నీడ్స్ కానివ్వండి, ఏది కావాలి చెప్పండి, మీకు స్వీట్స్ కాడి నుంచి అన్నీ ఉన్నాయండి అక్కడైతే. చాలా బాగుంది. నేనైతే వీడియో చేయడానికి చాలా నానా తంటాలు పడ్డానండి. ఎందుకంటే మిస్ అయిపోతామండి, ఎవరెక్కడ వెళ్ళినా మిస్ అయిపోతాము. సో మన సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, ఆయనే మనకు అయితే అక్కడ మొత్తం జాతర మొత్తం చూపించారనమాట, పిలుచుకొని వెళ్ళి. సో ఇక్కడ ముందు వెళ్తున్నారు, మీరు గమనించవచ్చు పిల్లలతో. వాళ్ళు మనం వెళ్ళి చాలా అంటే ఆ క్రౌడ్లో అయితే వెళ్ళి వస్తామా, మళ్ళీ రిటర్న్ లేదంటే మార్నింగ్ అయిపోతుందా అనుకున్నాను నేనైతే. కానీ లేదంటే ఒక 1 అవర్ 1.5 అవర్లో అంతా మనం
వెళ్ళి మనం రౌండ్ కొట్టుకొని వచ్చేసాము. ఇక్కడ చూడండి జ్యువెలరీస్ ఎంత బాగుండాయో, నైట్లో ఉంటుంది చూడండి వ్యూ. వావ్ 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 చాలా బాగుందండి జాతర అయితే. ఇక మనం అయితే లోపలికి అక్కడికి వెళ్ళాము. సుమారుగా 1 కిలోమీటర్ పైన నడుచుకుంటూ వెళ్ళామండి. అబ్బా కాళ్ళల్లో అయితే మంటలు వచ్చేసాయి నాకైతే, నడిచి అంత ఉంది. కొంతమంది అయితే నేను వీడియో తీసుకొని వెళ్తుంటే ముందర కెమెరా ముందుకు వస్తున్నారు. సో వాళ్ళకి అర్థమైపోయింది మనం వీడియో చేస్తున్నామనేసి. ఇక కొద్ది దూరము తక్కువగా ఉంటుంది, కొద్ది దూరం అయితే వామ్మో అలా ఉంటుంది క్రౌడ్. సో ఇప్పుడు ఏమంటే ఈ రంజాన్ కూడా వచ్చింది కదండి, ఇంకా షాపింగ్ ఎలాగో చేయాలి, జ్యువెలరీస్ అలాంటివన్నీ. సో చాలామంది వచ్చి గాజులంట, ఇంకా జుమ్కీలంట అన్నీ ఇక్కడ కొనేస్తున్నారు. నాకైతే వీడియో చేయడానికి చాలా కష్టమైంది. ఇక్కడ చూడండి లేడీస్ అయితే ఫుల్గా ఉండారండి. జెంట్స్ అందరినీ దొబ్బేస్తారు మన లేడీస్ ఎక్కడున్నా కానీ, మందే పై చేయి అంటారు. మీరు ఎక్కడన్నా పోండి మీ జేబులు మాకు ఇచ్చేయండి అంత అంటారు, అంతేగాని వాళ్ళు మాత్రం తగ్గేదేలే అండి. నేనైతే ఏం తీసుకోలేదండి. ఎక్కడండి మనకు వీడియో తీసాకే సరిపోతుంది, ఇంకా తీసుకునేదేముంది. నేను అంతే జస్ట్ పోవడం, వీడియో అయ్యిందా లేదా అని చూసుకోవడం, రావడం, అంతేనండి. చిన్న పిల్లల్ని పిలుచుకొని వచ్చేసారండి బాబోయ్. వాళ్ళు క్యార్ అంటుంటే వామ్మో ఎందుకంట భలే ఇది. చాలామందికి ఒక సంతోషం అండి జాతర కానీ, ఒక ఉరుసు కానీ, ఇలాంటి చోట ఎగ్జిబిషన్స్ కానీ, సర్కస్ కానీ ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళాలంటే చాలామందికి చాలా ఇష్టం అండి. మనమంటే ఇక వీడియోస్ కోసం అయితే వెళ్తాము. నాకైతే ఎక్కడ వెళ్ళడానికి అయితే అలవాటు అయితే లేదు, ఉరుసుకు కూడా వెళ్ళాను ఎక్కడికి. ఇంకా ఏం చేస్తాం, మన పబ్లిక్కి చూపించాలి కదా మనము ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ రోజు ఏముంది అనేసి మనం తెలియజేస్తే వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ చూడొచ్చు కదా. సో మన వీడియోస్ చూసిన తర్వాత వెళ్తారనేసి నాకైతే ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. అందుకని నేనైతే చాలా కష్టపడి అయితే నేను వీడియోస్ అయితే చేసేస్తానన్నమాట. సో చూడండి చిన్న బొమ్మలు ఉన్నాయి, భలే ఉన్నాయండి చిన్నపిల్లలకు. అవి హెయిర్ బ్యాండ్స్ వచ్చాయండి, లైటింగ్ హెయిర్ బ్యాండ్స్. అవి చాలామంది అయితే కొంటున్నారు చిన్నపిల్లలు. ఇక పిల్లలనే కాదు, మగపిల్లలు, ఆడపిల్లలు కాకుండా మగపిల్లలు కూడా కొనేస్తున్నారు అవి, ఎందుకో ఏమో. కానీ అవి నెత్తిపైన పెట్టుకుంటే లైక్ ప్రిన్సెస్ లాగా కనిపిస్తారు పిల్లలైతే. ఏమైనా కానీ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఏమైనా కానీ పిల్లలకి బాగుండే ఇవి చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ మనకు బుట్టకమ్మలు, జుమ్కీలు, ఇక జ్యువెలరీ అంతే అన్నీ మనకు ఏ కావాలంటే ఉన్నాయి. ఇంకా ఇవి హోమ్ నీడ్స్ అనుకోండి, ఇంకా మనకు పాత్రలు ఏం కావాలో అవన్నీ కొనేసేయండి. గాజులు చూడండి కలర్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయో గాజులు అయితే. వామ్మో భలే క్రౌడ్ ఉందండి. ఇంకా స్టార్ట్ అయిపోయింది మన క్రౌడ్ అయితే. బొమ్మలండి చిన్నపిల్లలకి ఏదైనా తీసుకోండి, 100 రూపీస్ 100 రూపాయలు అంటున్నారు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా 100 రూపాయలు అనేస్తున్నారు. పెద్ద అంగడి ఉండే వాళ్ళ దగ్గరికి అయితే పోతారు, కానీ ఇలాంటి చిన్నగా పెట్టుకోండే వాళ్ళ దగ్గర అయితే ఎవ్వరు ఉండరు. చూడండి మీరే గమనించండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు పుంగనూరులో జాతరకు వెళ్ళే దారిలో మనకు పత్తర్ మజీద్ అనేది ఉందండి. పత్తర్ మజీద్ వచ్చేసి ఆ కాలంలో టీపు సుల్తాన్ వాళ్ళు కట్టించారనమాట. చాలా బాగుందంట లోపల. ఇప్పుడు మనం వీడియో చేయడానికి అయితే వీలు అవ్వలేదు, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. సో నేను బయట నుంచి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. పత్తర్ మజీద్ అని ఫేమస్ అంట అండి ఇది పుంగనూరులో. ఇక్కడ చూడండి నేను ముందరి నుంచి నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నా, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకా జాతర కదా, ఈ దారి నుంచి అందరూ వెళ్తున్నారు. 1 కిలోమీటర్ పైన ఉందండి బాబోయ్. నడిచి వామ్మో వాపులు వచ్చేసాయి ఇంటికి వచ్చేసరికి కాళ్ళు నాకైతే. ఇంకా ఎక్కడ నిలబడడం లేదు, నిలబడైతే ఇంకా వీడియో చేయలేము. సో బిర్బిన్నా అయితే వీడియో తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఎంతమంది చూసారండి పుంగనూరు జాతరకి, ఎంతమంది వెళ్ళండి నాకైతే వీడియో చూస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టేయండి. పుంగనూరు జాతర ఎంతమంది చూశారో. సొగుటూరు గంగమ్మ దేవస్థానంలో అయితే జరుగుతుంది ఇది జాతర. చాలా ఊళ్ళ నుంచి వచ్చారు. ఇంకా మదనపల్లి ఎక్కువ వెళ్ళేది, మదనపల్లి, పలమనేరు అక్కడ దగ్గర ఉండే ఊర్లో అయితే ఎక్కువ అయితే వెళ్తారనమాట. ఇంకా ఇంతకుముందు మనము మన ఛానల్లో, వేరే ఛానల్లో, మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్లో అయితే సిటిఎం జాతర కూడా పెట్టడం జరిగింది. అది కూడా చాలామంది చాలా బాగా రీచ్ వచ్చింది మనకు, అందరూ చూశారు ఆ జాతర కూడా. సో ఇప్పుడు ఈ జాతర కూడా చూసి సేమ్ మాకు సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. బాబా చూడండి, నేనైతే ఫుల్గా సెల్ఫీ స్టిక్ పైకి ఎత్తేసి వీడియో తీస్తే అందరు నన్నే చూస్తారు, కిందకి దించేస్తే గమ్మునైపోతారు. అలా ఉంది నా పరిస్థితి. అయినా కానీ మనం తగ్గేదే లేదండి, ఎక్కడికి వెళ్ళినా కానీ పుష్ప తగ్గేదేలే. ఎక్కడైనా కానీ వీడియోస్ అయితే వెళ్ళామా, తీసామా, వచ్చామా, అప్లోడ్ చేసామా, అంతే.
ఇంకా భయపడుకుంటూ సిగ్గుపడుకుంటూ వెళ్తే వీడియోస్ అయితే చెయ్యలేం మనము. అందరూ మమ్మల్ని చూసినా కానీ ఇగ్నోర్, అంతే మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. కానీ మస్తాన్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇంకోసారి అయితే నేను థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మనకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ వీడియో చేయడానికి. ఈ క్రౌడ్లో వచ్చేసి వాళ్ళు మన కోసం ఎస్పెషలీగా వచ్చి వీడియో కోసము వాళ్ళు అదే పనిగా మనకు జాతర మొత్తం తిప్పి చూపించడం జరిగింది. ఎక్కడ ఉంది ఏమేసి, నేను ఫస్ట్ టైం కదా వెళ్ళడం, సో ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడి వరకు ఎండ్ అనేసి మనకైతే తెలియదు కదా. సో ఆయన అయితే మమ్మల్ని తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది. చాలా దూరం అయితే నడిచామండి. ఆ పిల్లలు అయితే నడవలేక పాపం కష్టపడ్డారు. అంత దూరం ఉంది. ఏముందండి, ముసలోళ్ళే వచ్చేస్తున్నారు. పిల్లలు ఏముంది, ముసలోళ్ళు ఇంట్లో కూర్చోవాల్సిన ముసలోళ్ళే వచ్చేస్తున్నారు. జాతర అంటే ఎగబడుకుంటూ వచ్చేస్తారు. ఆ హ్యాపీనెస్సే వేరేగా ఉంటుందండి. ఇంకా పల్లెటూరులో సంక్రాంతి చేస్తారు కదా, ఉగాది చేస్తారు. ఇలా ఎంతమంది ఎక్కడెక్కడున్నా కానీ ఇక్కడ సిటీలో ఉన్న వాడి పల్లెలకే వచ్చేస్తారు అన్నట్టు. ఎక్కడున్నా కానీ వాళ్ళ సొంత ఊర్లో జాతర అంటే, లేదా వాళ్ళ అత్తమామల ఊర్లో జాతర, మరదాలు వాళ్ళ ఊర్లో జాతర అంటే కూడా అందరూ వచ్చేసి ఏమంటారు గెట్ టుగెదర్ అయిపోయి అందరూ అయితే వచ్చేస్తారనమాట. ఇంకా ఉరుస్ అంటే ఇంకా మన ఇంట్లో అంతేనండి. ఉరుస్ అంటే చాలా మంది ఎక్కడ ఉన్నారని వచ్చేసి గెట్ టుగెదర్ అయిపోయి ఈవినింగ్ వెళ్ళడం చూద్దాం. ఇక మన మదనపల్లిలో ఎగ్జిబిషన్ కూడా వస్తుంది. వాళ్ళు ఈ మంత్ 25th అని చెప్పారు. కానీ ఇంకా వర్క్ అయితే చాలా అంటే చాలా ప్రోగ్రెస్లో ఉంది వర్క్ అయితే. మేము వెళ్ళి అక్కడ కూడా విచారించి వచ్చాం. వాళ్ళు ఇంకా టైం పడుతుంది అన్నారు. సో నేను అనుకున్నా 25th అంటే పోనీలేండి, రంజాన్ వేరే స్టార్ట్ అయిపోతుంది అని. లేదండి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతే నాకు తెలిసి స్టార్ట్ అయ్యేది. అంటే ఇప్పుడు April 20 వరకు ఏమో ఉంటాయి ఎగ్జామ్స్. ఇంకా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ వచ్చేసిన తర్వాత ఎగ్జిబిషన్లో కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేయండి అందరూ. ఎందుకంటే జలకన్యలు వస్తున్నాయి మన ఎగ్జిబిషన్లో, చాలా బాగుంటుంది. ఎంతమంది వస్తారో చూద్దాం. ఆ వీడియో కూడా చేసి పెట్టేద్దాం మనమైతే. ఇప్పుడు మనం వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకే లైన్ 1 కిలోమీటర్ వరకు లాక్కుంటూ వెళ్ళాం కాళ్ళు. 1 కిలోమీటర్ తర్వాత అయితే మనం మళ్ళీ లెఫ్ట్కి అయితే వెళ్ళాము. అది తలపైన ఏమో అవి పూజ సామాన్లు ఏమో పెట్టుకొని వాళ్ళు వస్తున్నారు. కొంతమందికి అయితే అదే గంగమ్మ అనేది ఒళ్ళోకి వస్తుంది, వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకి పట్టుకొని అయితే మళ్ళీ గుడికి వెళ్తున్నారు. అందరూ చాలామంది అది తలపైన పెట్టుకొని వెళ్తున్నారు. నేను ఇంకో తావైతే వీడియోలో షూట్ చేశాను, అది చూడండి. అలాగే అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉందండి. సేఫ్టీ, ఎవరైనా మిస్ అయిపోతే కానీ ఏమైనా అక్కడ జరగడానికి ఏమైనా జరిగితే కానీ అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు తాగేసి లేడీస్ వెళ్తుంటే వాళ్ళ మీద పడిపోతుంటే వామో వద్దండి బాబోయ్, నాకైతే ఎదురా ఇది అనిపించింది. అలా చేయడం తప్పు కదండి. ఏజ్ కూడా ఉండదు, వాళ్ళు తాగేసి లేడీస్ పైన పడడం అలాంటి అన్నీ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు పోలీసులు కూడా అక్కడ కూర్చొని మొత్తం అయితే గమనిస్తూనే ఉన్నారు. సీసీ కెమెరాలు అయితే చాలా బాగా పెట్టారనమాట. అంటే అందరికీ సేఫ్టీగా ఉండాలనేసి సేఫ్టీ చాలా తీసుకున్నారు. ఇంకా ఊరు మొత్తం ఎక్కడ చూసినా కానీ లైటింగ్సేనండి. పొంగనూరు మొత్తం లైటింగ్స్ వేసేసారు ఈ జాతరకి అయితే. ఇంకా డ్రోన్ షూట్స్ అయితే చాలా పెట్టారు. ఇంకా కేసీటీవీ లైవ్ కూడా పెట్టేశారు. అక్కడే మనము చూస్తుండొచ్చు. మనం జాతరకి లోపలికి వెళ్ళలేని వాళ్ళు అక్కడ నిలబడి వాళ్ళు అక్కడ డిస్ప్లేస్ పెట్టేశారు. ఆ డిస్ప్లేలో కూడా నిలబడి చూస్తున్నారు, కూర్చొని చూస్తున్నారు. అలా కూడా ఉంది, ఎందుకంటే లైవ్ పెట్టేశారు కదా, ఏం జరుగుతుంది ఏం అనేసి మొత్తం జాతర అయితే అక్కడ లైవ్లో కనిపిస్తుంది. నడవలేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. కానీ మనం చాలా దూరం వరకు వెళ్ళాం. గుడి లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఏం వెళ్ళలేదండి, క్రౌడ్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకా మొబైల్ పైకి పెట్టుకొని నేను వెళ్తూ ఉంటే ఇక వాళ్ళు గగనమ్మ వెళ్ళకి వచ్చిందనేసి చాలా మంది తిరుగుతూ వెళ్తూ ఉన్నారు. నాకు ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా భయం వేసింది, నేనైతే వెళ్ళలేదు. కానీ నేను వీడియో అయితే పైనుంచి అలాగే షూట్ చేశాను. క్రౌడ్ అయితే ఫుల్గా ఉందండి. క్రౌడ్ కొద్దిగా తక్కువగా ఉందంటే నేను వెళ్ళిపోయింది లోపలికి, కానీ క్రౌడ్ చాలా ఉంది. ఇక మనతో పాటు చిన్నపిల్లలు కూడా వచ్చారు కదా, ఇంకా వాళ్ళకందరికీ ఇబ్బంది ఎందుకు అనేసి మనమైతే వెళ్ళి వీడియో అయితే షూట్ చేశాం. ఇది బంగ్లా అండి, చూడండి. అది ఏదో మూవీలో ఉందండి, అసెంబ్లీ రోడ్లో ఏమో షూట్ చేశారంట ఇక్కడ బంగ్లాలో. ఆ బంగ్లాలో అయితే గంగమ్మ ఉంది. ఇదంతా సర్కార్ అంటారంట దీన్ని. అక్కడ దీన్ని కూడా నేను వీడియో తీశాను. చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఫుల్గా ఉంది. అసలు అడుగు వేయాలంటే అడుగు వేస్తే మళ్ళీ మన కాలు పెట్టడానికి జాగా ఉండదు, అలా ఉంది. ఇప్పుడు ఒక అడుగు ఎత్తి ముందుకు వేద్దామంటే అట్లే కనుక జరుపుకుంటూ పోతే వెళ్ళిపోవచ్చు. కానీ కాలు ఎత్తి కాలు పెట్టామంటే మన కాలుగా కింద ఇంకో కాలు వచ్చేసి ఉంటుంది. అలా ఉంది క్రౌడ్ అయితే. చూడొచ్చు, మీరే గమనించవచ్చు ఎలా ఉంది. ఎక్కడేనండి గుడి ఉన్నది.
ఇక మనం ఇక్కడ లెఫ్ట్కి కూడా వెళ్ళేసి అలాగే అది ఆ సర్కార్ ఉంది కదా దాన్ని మొత్తం మనం అయితే వీడియో షూట్ చేయడం జరిగింది. మనము వెళ్ళినప్పుడు కొద్దిగా అలా తక్కువగా ఉంటుంది కానీ క్రౌడ్ మళ్ళీ చాలా అంటే చాలా అయిపోయిందండి. చూడొచ్చు, మీరే గమనించవచ్చు. అసలు చీమలు జనాలు అయితే ఒక ఊరోళ్ళు ఉంటే ఏమో అనొచ్చండి, ఊరోళ్ళు ఉంటే ఎంత సుమారుగా మాటలా ఏమన్నా మీటింగ్లకు వచ్చేసి మామూలుగా వచ్చేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఎంజాయ్మెంట్ కదా జాతర అంటే, షాపింగ్ చేయొచ్చు, గుడి దగ్గరికి వెళ్ళచ్చు, మంచిగా రెడీ అయ్యి రావచ్చు, అదేమంటారే అంత హ్యాపీనెస్గా ఉండొచ్చు. ఫ్యామిలీస్తో వచ్చి వెళ్తారు కదా, అందరూ వస్తారు వెళ్తూ ఉంటారు. ఈ సైడ్ అయితే క్రౌడ్ లేదండి, లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ అందరూ కూర్చొని మాటలు చెప్పుకొని ఏమన్నా తీసుకొని స్నాక్స్ ఐటమ్స్ తీసుకొని తినేసి ఉన్నారనమాట. సో ఇదేనండి, సర్కార్ కూడా వీడియో చేయడం జరిగింది. మరి మన వీడియో అయితే ఇదేనండి. మనకు హెల్ప్ చేసిన మస్తాన్ గారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి, వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళైతే మనకు ఫుల్గా సపోర్ట్ అండి. ముందు మనం వచ్చిన అఫీషియల్ వన్ ఛానల్ నుంచి ఆయన అయితే మనకు సపోర్టు. సో మన ఈ వీడియో అందరి వరకు చేరాలనేసి మనమైతే ఆశిస్తున్నాం. మీరందరూ మన వీడియోకి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆర్టిస్ట్ మోహ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మనకు ఉంటుందని మేము ఆశిస్తూ, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.